నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆగడాలు అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. అయితే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల పైన, వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల వ్యాపారుల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతూ బూతులు తిడుతూ ఈరోజు వారిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాను సస్పెండ్ చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐగా చాంద్ బాషా విధులు ప్రారంభించినప్పటి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు ఆటో కార్మికుల పైన, నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల కార్మికుల పైన, బైకులపై వెళ్తున్న ప్రజల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన అధికారాన్ని చేతిలోకి తీసుకొని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత 4 రోజుల క్రితం ఐటీసీ ఆటో కార్మికుడిని ప్రత్యక్షంగా దాడి చేయడం జరిగింది. అయితే దాన్ని నిరసిస్తూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏఐటీసీగా ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలుగా పనిచేస్తున్నటువంటి ఏఐటీసీ నాయకులను ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా దుర్భాషలాడడం, సెల్లులు గుంజుకోవడం, చొక్కా పట్టుకొని లాగడం లాంటి పనులు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగింది. ఈరోజు పత్రికలలో, మీడియా ద్వారా ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలు బయటికి వస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే నంద్యాల పట్టణంలో ఈరోజు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఆటోలు తోలుకుంటూ పళ్ళ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నటువంటి కార్మికుల పైన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆగడాలను అరికట్టాలని అధికారులను అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రోడ్డు పైన నిలబెట్టి ఆటోలను ఆటోలో ప్రజలను ఎక్కించుకుంటున్నటువంటి ఆటోల పైన 1400, 1500 నువ్వు ఫైన్ వేస్తే నీ లెక్క వాళ్లకు లక్షల జీతాలు రాలేదు. చాంద్ బాషా ట్రాఫిక్ సిఐ వాళ్ళు కడుపు కూటి కోసం వాళ్ళు కష్టాలు పడుతుంటే నువ్వు 1400, 1500 ఫైన్లు వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారని కూడా ఈరోజు ట్రాఫిక్ సిఐ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా గాంధీ చౌక్ లో ఉదయం లేచి పోయి మార్కెట్కి వెళ్లే వారి పైన, మార్కెట్ బాడిగలు దొరుకుతున్నటువంటి ఆటో కార్మికుల పైన, మార్కెట్ లో టీ అమ్ముకునే వారి పైన, మార్కెట్ లో టిఫిన్ దోశ పనులు పెట్టుకునే వారి పైన ఈరోజు తన ప్రతాపాన్ని చూపిస్తూ అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. గత 4 రోజుల కిందటనే ఏఐటీసీగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఈ అంశం పైన తక్షణమే దృష్టి సారించండి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆటో కార్మికుల పైన దాడులకు పాల్పడుతూ వ్యాపారులకు తక్కలు ఇచ్చేస్తూ బళ్లను ఎత్తేస్తూ వ్యాపారులకు, ఆటో దొరికిన కార్మికులకు, ప్రజలకు ఇబ్బందిగా, తలనొప్పిగా మారినటువంటి నంద్యాల ట్రాఫిక్ సిఐని చాంద్ బాషాను ఈ నంద్యాల నుంచి సాగనంపండి, సస్పెండ్ చేయండి. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు ఏఐటీసీ సిద్ధమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఈరోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కార్మికుల పైన చేస్తున్నటువంటి అరాచకాల పైన, ఆగడాల పైన అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 14వ తారీఖున ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముట్టడికి ఏఐటీసీ సిద్ధమవుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ సిఐ చాంద్ బాషాను సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాను నంద్యాల నుండి సాగనంపేంత వరకు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం.